హార్ట్ బ్రేకింగ్ న్యూస్. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో 8 మంది మసైపోవడం, 6 చికిత్స పొందడం, వారి కుటుంబాల కష్టాలు కన్నీరు చూసి దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. అసలు ఏ విధంగా దేవుడు వారికి ఆత్మ శాంతి కలిగించాలని మాటల్లో సరిపోదు. అందరూ ఈ కుటుంబాల కొరకు ప్రార్థించండి. మీ అందరికీ తెలుసు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కొరకు గత 5 సంవత్సరాలుగా నేను ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఫైట్ చేసి 8 లక్షల కోట్ల స్టీల్ ప్లాంట్ని అమ్మకుండా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చీఫ్ జస్టిస్ ముందు, జస్టిస్ నరేంద్ర గారి ముందు, జస్టిస్ శేషాయి గారి ముందు నేనే వాదనలు వినిపించి ఇప్పటికి కూడా అమ్మకుండా కాపాడుతున్నాను. కానీ ఈ రాజకీయ నాయకులు ఏం చెప్పారు? మేము విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కాపాడుతాము, అభివృద్ధి చేస్తాము, అమ్మకుండా ఫైట్ చేస్తామన్న పవన్ కళ్యాణ్ ఏమయ్యాడు? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పెద్ద పెద్ద వాగ్దానాలు ఇచ్చాడు. అక్కడ ఉన్న ఎంపీ, వాళ్ళ బంధు విశాఖపట్నం ఎంపీ, ఆయన పేరు గుర్తులేదు, వీళ్ళందరూ ఏమయ్యారు? ఇప్పుడేమో స్టీల్ ప్లాంట్ మినిస్టర్ వచ్చి కుమారస్వామి టూర్లు చేస్తున్నాడు. ఏంటి ఈ పాపాన్ని దేవుడు క్షమిస్తాడా? ఇలాంటి ఘటన ఇంకొక దగ్గర ఏ దేశంలో అయినప్పటికీ రాజీనామా చేయకుండా ఉంటాడా? తక్షణమే స్టీల్ ప్లాంట్ కుమారస్వామి రాజీనామా చేయాలి.